ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు నుండి విడిపింపబడి అక్కడి నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులు కానానులోనికి ప్రవేశించినప్పుడు వారిలో ఇద్దరు మిగిలారు. అందులో ఒకరు కాలేబు. ఈ కాలేబు కుమార్తె అక్ష. అక్ష అను పేరు కడియం అనే అర్థమును కలిగి ఉంది. మానవులు ఈ కడియంను తమ చేతిపై భాగంలో దీనిని అలంకరించుకునేవారు. పూర్వకాలంలో ఈ కడియమునకు ఒక ప్రాముఖ్యత అనేది ఉండేది. ఎవరైనా దేని మీద అయినా విజయాన్ని పొందినప్పుడు, దేనినైనా సాధించినప్పుడు, విజయం సాధించిన వ్యక్తికి బంగారు కడియమును బహుమానముగా వారి చేతికి దీనిని ధరింపచేసేవారు, అలంకరించేవారు. పూర్వము దేబీరు పేరు కిర్యస్సేఫేరు. కాలేబు కిర్యస్సేఫేరును పట్టుకొని కొల్లగొట్టువానికి నా కుమార్తె అయిన అక్షాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్షాను అతనికిచ్చి పెండ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలమడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగెను. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 12-15 వరకు మనకు కనపడతాయి. కిర్యస్సేఫేరు అనే పట్టణమును జయించిన వానికి, దానిని సాధించిన వానికి, ఆ పట్టణమును పట్టుకున్న వానికి తన కుమార్తె అయిన అక్షానిచ్చి పెండ్లి చేసేదనని కాలేబు ఎందుకు చెబుతాడు అని అంటే, కిర్యస్సేఫేరు పట్టణంలో అనాకీయులని రాక్షసులు లాంటి బలము కలిగిన బలవంతులైన మనుషులు అక్కడ ఉన్నారు కాబట్టి. కిర్యస్సేఫేరును ఒత్నీయేలు జయించినప్పుడు కాలేబు కడియం అని అర్థం వచ్చే పేరు కలిగిన తన కుమార్తె అయిన అక్షాను ఇచ్చి వివాహం చేస్తాడు. అక్ష తన భర్త ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని భూమిని అడగమని తన భర్తను ప్రేరేపిస్తుంది. యెహోషువ 15వ అధ్యాయం 19వ వచనంలో ఈమె తన తండ్రిని ఏమని అడుగుచున్నది అని అంటే, అందుకామె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. కనానుకు దక్షిణ భాగాన తక్కువ వర్షపాతం ఉన్న ఎడారి ప్రాంతం. అందుకనే అక్ష కొన్ని నీటి ఊటలను కూడా ఇమ్మని తన తండ్రిని అడిగింది. నీళ్లు మానవుని జీవన విధానంలో వారి జీవితానికి ఆధారమైన వాటిలో ఒకటి నీరు. ఇశ్రాయేలీయులు నీటిని కనుగొనట గొప్ప విషయముగా ఎంచేవారు. ఏదైనా బావిని కనిపెట్టినప్పుడు దానిపై వీళ్ళు కీర్తనలు వ్రాసేవారు. నీటి అవసరమును బట్టి అంతగా దొరకని దానిని బట్టి దానిని అన్ని విధములకు మేళ్లకు సూచనగా ఎంచేవారు. నీటి వసతిని కల్పించడం అనేది దేవుని పనుల్లో ఒకటిగా ఎంచేవారు. నీటి యొద్దటి కలుగుట ప్రజలకు కలుగు గొప్ప విపత్తులలో ఒక విపత్తుగా, దేవుడు ఇచ్చే శిక్షగా ఈ ఇశ్రాయేలీ ప్రజలు నమ్మేవారు. నీటి ప్రవాహములు వృద్ధి అగుట అనేది మెస్సియా రాజ్యమున కలుగు మేళ్లలో ఆశీర్వాదాలలో ఒకటని ప్రవక్తలు చెప్పేవారు. మానవుని జీవితానికి వారి జీవనానికి అవసరమైన ఇటువంటి నీటి ఊటలను అక్ష తన తండ్రిని అడుగుతూ వచ్చింది. అక్ష తన తండ్రిని తనకు అవసరమైన వస్త్రములను అడగలేదు, తనకు అవసరమైన బంగారమును తాను అడగలేదు. కానీ తన తండ్రి ఇచ్చిన భూమి, తన వద్ద ఉన్న భూమి ఫలించాలి అని అంటే సమృద్ధి అయిన సమృద్ధిని ఇచ్చే నీటి మడుగులు అనేవి కావాలి. కాబట్టి అక్ష నీటి మడుగులు అనే స్వాస్థ్యమును ఆశీర్వాదముగా, దీవెనగా తనకు ఇవ్వమని తన తండ్రిని అడిగింది. ఒత్నీయేలుకు ఘనతను, ఆశీర్వాదమును, విజయమును తెచ్చే ఒక ఆభరణముగా అక్ష ఒత్నీయేలుకు అలంకరింపబడినట్లు జీవజల్పు ఊటైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎల్లప్పుడూ ఉబికే నీటి ఊటైన దేవుని వాక్యమును పొందిన వ్యక్తిగా నీ కుటుంబమునకు, నీ సమాజమునకు, నీ దేశమునకు కడియము లాంటి ఒక ఆభరణముగా ప్రియ దేవుని బిడ్డ నీవు అలంకరింపబడగలవా? ఆనాడు కాలేబు తన కుమార్తె అయిన అక్షకు నీటి మడుగులను ఇచ్చినట్లే తండ్రి అయిన దేవుడు నిత్యము జీవించే నిత్య జీవమునకు అవసరమైన నిత్యము ఊరే ఒక నీటి బుగ్గగా యేసుక్రీస్తు ప్రభువారిని తనను విశ్వసించిన ప్రజలమైన మనకు అనుగ్రహించినారు. యేసుక్రీస్తు ప్రభువారనే వాక్యముని నీటి బుగ్గ. ఇది మన ప్రతి అవసరమును తీరుస్తుంది, ఎండిన స్థితిని మార్చి మనలను ఫలింపచేస్తుంది. ఈ వాక్యం అనే నీటి మడుగులు మన దగ్గర ఉన్నప్పుడు ఈ నీటి మడుగులు, ఈ ఊరటి నీటి బుగ్గ మనకు ఆశీర్వాదాలను తీసుకుని వస్తుంది. ఇశ్రాయేలీలు తమకు ఆశీర్వాదమునకు, దీవెనకు కారణముగా, చిహ్నముగా ఈ నీటి మడుగులను చూచినట్లు మన జీవితాలను ఫలింపచేసే, మనకు ఆశీర్వాదమును ఇచ్చే, మన ప్రతి అవసరతను తీర్చే, మనకు భద్రతను ఇచ్చే, మనకు ఘనతను, క్షేమాన్ని ఇచ్చే, అన్నిటికంటే ముఖ్యముగా మనకు నిత్య జీవమును ఇచ్చే, పరలోక రాజ్యంలో శాశ్వతమైన స్థానమును ఇచ్చే ఈ నీటి బుగ్గైన దేవుని వాక్యమును ప్రియ దేవుని బిడ్డ నీ హృదయంలోకి తెచ్చుకోగలవా? ఎప్పుడు ఎండిపోని నీరు కట్టిన తోట వలె నీవు, నీ కుటుంబం ఉండటానికి అక్షావలే జీవజలముగా ఊరిటి యేసుక్రీస్తు ప్రభువారిని నీటి మడుగులుగా స్వస్థముగా ఉండే జీవము కలిగిన జీవజలము అయిన దేవుని వాక్యమును దీవెనగా నీవు కోరుకోగలవా? ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన పరలోకపు తండ్రి, జీవజలపు ఊటైన యేసుక్రీస్తు ప్రభువారిని
నీటి మడుగులుగా ఉన్నటువంటి దేవుని వాక్యమును ఒక దీవెనగా, ఒక స్వాస్థ్యముగా మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు దేవా. మీరు మాకు ఇచ్చిన జీవజలపు ఊటలు నీటి మడుగులని దేవుని వాక్యము ద్వారా మేము ఫలించి మేము ఆశీర్వదించబడి మా కుటుంబమునకు, మా సమాజమునకు, మా దేశమునకు ఒక కడియం వలె ఘనతను తెచ్చే ఒక ఆభరణముగా అక్షలాంటి నీటి మడుగులను కోరుకునే వ్యక్తులముగా మమ్మల్ని సిద్ధపరచమని, మమ్మల్ని ఉంచమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.